హలో చెప్పక. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే వచ్చాను. తినావా? లేదుకా, ఇప్పుడే వెళ్ళి తింటా. ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? ఓకేనా? హారా, ఏదో జరుగుతుంది. నాన్న సర్జరీకి డేట్ ఇచ్చారు. ఇమీడియట్గా పార్షియల్ పేమెంట్ చేయమంటున్నారా? ఎప్పుడు? నెక్స్ట్ వీక్ 7 లోపల. రేపు శాలరీ వచ్చిన వెంటనే పంపించు. నీ ఖర్చులకి కొంచెం పెట్టుకో. నేను ఇక్కడ కొంచెం రెడీ చేశాను. అమ్మ జ్యువెల్స్ పెట్టి కొంత అమౌంట్ రెడీ చేశాము. అది పెట్టి పార్షియల్ పేమెంట్ కట్టేద్దాం, సరేనా? ఓకే. సరే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని పడుకో, తర్వాత మాట్లాడతాను. సరే అక్క, బాయ్. బ్రో, రేపు ఎప్పుడు బ్రో రావాలి? రేపు ఉదయం వచ్చేయండి బ్రో, ఒక కాల్ వస్తుంది, అప్పుడు మీరు అక్కడ ఉన్నట్టే చూసుకోండి. లేదు బ్రో, ఆ రోజు 7కి రమ్మన్నారు కదా. నేను చెప్పినప్పుడు రండి. ఓకే బ్రో. అంతా అయిపోయిందిరా. సరే వదిలేరా. ప్రతి రిలేషన్షిప్కి ఎండ్ బ్రేకప్పే కదా. తానే మొత్తం లైఫ్ అంతా అనుకున్నాను రా. ఎన్నెన్నో కలలు కన్నాను, బట్ ఏమీ లేకుండా పోయింది. రే, నవ్వుతున్నావా? లేదురా. నా తల రాత ఎవరు లేక నీ దగ్గరికి వచ్చి చెప్పి నా బుద్ధి తక్కువైంది. అలా కాదు. రే మూయిరా, అయినా నువ్వేం పీకావని నవ్వుతున్నావు? ఒకరు ఫీల్ చేసి ఒక విషయం చెప్తే వాళ్ళని చూసి నవ్వుతున్నావా నువ్వు? అందుకేరా నీకేది ఎత్తి రాకుండా పోయింది. అది సర్లే, నీకు లవ్ అని ఏటని తెలుసా, లేకపోతే లైఫ్ అంటే ఏటని తెలుసా? బాధ్యత అంటే ఏటని తెలియదు నీకు. నువ్వు నన్ను చూసి నవ్వుతున్నావు చూడు, దాన్ని తెలిస్తేనేరా మండిపోతుంది. అయిందరా, వేరేమైనా చెప్పాలంటే చెప్పు. నువ్వు చెప్పిన ఏ విషయంలో నాకు తెలీదురా. నా ఇంట్లోనే నేనే భారంగా ఉన్నాను. ఇప్పుడే తెలిసింది మీకు అలాగే ఉన్నానని. నేను కావాలి ఇంట్లో పడి ఉండట్లేదురా. నేను కంపెనీకి ఎక్కి దిగుతున్నా. ఎక్కడ నా తలరాత. ఇంట్లో తిన్నప్పుడు గొంతుకులో మేకేసి కొట్టినట్టు ఉంటుంది. ఏం చెయ్యడా, దొరక్కుంటుంది. నువ్వు వేరెవరికైనా ఫోన్ చేసి మాట్లాడుచుగా. నువ్వు నాకెందుకు కాల్ చేసావు? అలా కాదురా. తెలుసురా, మెత్త వాళ్ళు పనికి పోయి ఉంటారు, వీడు ఊరినే పడుంటాడు. మీరు అంతే ఏమనుకున్నారో నాకు తెలీదు. అయినా నీకు కూడా ఇలా కనుక్కుంటే నొప్పి అనిపిస్తుంది. కట్. ఓకే బ్రో. సూపర్ బ్రో. நீங்கள் அழைக்கும் நபர் பதிலளிக்கவில்லை. நீங்கள் அழைக்கும் நபர் பதிலளிக்கவில்லை.
நீங்கள் அழைக்கும் நபர் பதிலளிக்கவில்லை. தயவு செய்து பின்னர் முயற்சிக்கவும். సారీ బ్రో, షూట్లో ఉన్నందువల్ల తీసుకోలేకపోయా. తప్పుగా తీసుకోకండి. ప్రొడక్షన్ సైడ్లో మీ క్యారెక్టర్ని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే రీచ్ బెటర్గా ఉంటుందని ఫీల్ అవుతున్నారు. నేను మాట్లాడాను, ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. నాకు ఇది ఫస్ట్ సినిమా బ్రో, సో ఆర్గ్యూ చేయలేను. ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో వర్క్ చేద్దాం బ్రో. అండ్ మీ ఆడిషన్ వీడియో పెట్టి ఇన్ఫ్లుయెన్సర్ని ప్రిపేర్ చేశాము. మీకు మంచి ఫ్యూచర్ ఉంది అని ప్రొడ్యూసర్ చెప్పారు. ఆల్ ది బెస్ట్ బ్రో. పర్లేదు బ్రో, మీరు షూట్ బాగా చేయండి. నా క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్పండి.